ఎవరో ఇచ్చారండి వీడియో చేసుకోమని నాకు ఇంట్లో కిరాయికున్న వాళ్ళు. ఈ చేపల్ని మనం ఇది కాల్షియం సి విటమిన్ ఉంటుందండి. ఇవి వేస్ట్గా వీటిని మనం ఇలా తీస్తాం కదండి. ఈ వేస్ట్ని కూడా మనం మొక్కలకి ఉపయోగించుకోవచ్చండి. ఇవి బొమ్మిడి చేపలు అంటారండి. వీటిని రొయ్యలు అంటారు. వీటిని రొయ్య పుట్టు అని కూడా అంటారండి. ఈ మూడింటిని మనం ఉపయోగించుకోవచ్చు. కాల్షియం ఉంటుంది, సి విటమిన్ అనమాట. వీటిల్లో మనం వచ్చిన వేస్ట్ పదార్థాన్ని ఈ మొక్కలకు పక్క సైడ్ అమ్మట మట్టిని తీసేసి ఈ వేస్ట్ని ఈ పక్కన వేసి పైన మట్టి వేస్తే మనకి కంపోస్ట్ అయిపోయి ఈ చెట్టు చాలా బలంగా తయారవుతుందండి. ఈ విధంగా నేను ఈరోజు వీడియో ద్వారా తెలియజేద్దామని ఇలా నేను వీటిని చూపించడం జరుగుతుందండి. చూడండి, ఇవి బొమ్మిడి చేపలు. ఈ చేపల తలకాయలను కూడా మనం ఈ విధంగా తీసేయచ్చు. తీసేసి మనం చెట్టు మొదట్లో వేయచ్చు. వీటిని కూడా రొయ్య తలకాయలండి ఇవన్నీ. ఈ తలకాయలను కూడా ఈ విధంగా మనం తీసేసి వీటిని వేస్ట్ పదార్థాన్ని అంతా తీసి ఈ చెట్టు మొదట్లో మనం మట్టి తీసేసి చెట్టు మొదట్లో వేయాలండి. వేస్తే మనకు ఈ చెట్టుకి కంపోస్ట్ అయ్యి చాలా బలంగా ఈ చెట్టు తయారవుతుందండి. ఇందులో కాల్షియం అనే పదార్థం ఉంటుందండి. ఈ చేపల్లో కాల్షియం ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఈ రొయ్యల్లో నుంచి వచ్చిన వేస్ట్ని, ఈ బొమ్మిడి చేపల్లో నుంచి వచ్చిన వేస్ట్ని, ఇది రొయ్యి పొట్టు అండి. ఈ పొట్టు కూడా మనం చిన్నగా నలిపితే కొంచెం సురువలాగా వస్తుందండి. వీటిని ఈ వేస్ట్ని మనం దీనిలో ఉపయోగించేసి ఈ మొక్కలకు మనం ఇలా ఈ వేస్ట్ని దీన్ని తీసేసి ఈ తలకాయి, ఈ తోకలు, ఇది వేస్ట్ని తీసేయాలండి. ఇది తీసేసానండి నేను. ఇది తీసిన ఈ మెటీరియల్ని మనం ఇప్పుడు ఈ మొక్కకు చివర భాగాన మట్టిని కొంచెం ఇలా లూజ్ చేసేసి ఇక్కడ ఇద్దామండి. వేసేసి పైన మట్టి వేసేయాలండి. వేస్తే మనకి కంపోస్ట్ అయిపోతుంది. కంపోస్ట్ అయిపోయి ఈ చెట్టుకి బలాన్ని ఇస్తుందండి. ఎందుకొరకు నేను ఇక్కడ వీడియో చేస్తున్నానండి, దీనిలో వచ్చే వేస్ట్ పదార్థాన్ని ఈ మొక్కలకి కంపోస్ట్గా ఉపయోగించవచ్చని నేను చెప్పడానికని ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్క చేప, రొయ్య వీటిలంతా వేస్ట్ తీసేస్తాం కదండి. ఆ పదార్థాన్ని ఈ మొక్కలకి మనం సైడ్ అమ్మట మట్టిని తీసేసి ఈ విధంగా ఈ పొట్టును మనం ఇలా వేసేయాలండి. వేసేసి చక్కగా పైన మట్టి ఇలా పైన వేసేయాలండి. వేసేస్తే మనం రోజు వాటర్ ఇస్తాం కదండి ఈ చెట్టుకి. ఆ వాటర్ ద్వారా ఇందులో ఉన్న పోషకాలన్నీ ఈ చెట్టుకు అంది బలాన్ని ఇస్తుందండి. అదండి, మనం ఈ వేస్ట్ని, చేపల వేస్ట్ని ఉపయోగించేసి మనం ఈ మొక్కలకి ఎరువుగా మనము ఇవ్వచ్చండి. ఇలా ఈ వేస్ట్ పదార్థాన్ని కాలుష్యంలో బయటపడైపోకుండా మనం ప్రతి ఒక్క మన ఇంటి కిచెన్లో వాడుకునే వేస్ట్ని ఈ మొక్కలకు ఉపయోగపడుతుందండి. నేను చేసిన ఈ వీడియో ద్వారా ఈ చేపల్ని ఏ విధంగా మనం ఈ వేస్ట్ పదార్థాన్ని మొక్కలకి ఇస్తే ఉపయోగపడుతుందోనని ఈ గార్డెన్లో నేను ఈ చేపల్ని వీడియో ద్వారా తెలియజేద్దామని నేను తెలియజేస్తున్నానండి. దీనిలో వచ్చిన మెటీరియల్ వేస్ట్ది తీయొచ్చు. ఇలా ఇవి బొమ్మిడి చేపలు, ఇవి రొయ్యల్లో వచ్చిన మెటీరియల్ కూడా మనం ఇలా తలకాయలు ఇవన్నీ తీసేసి ఈ రొయ్య పొట్టులో వచ్చిన వేస్ట్ కూడా మనం కొంచెం తీసేసి ఇది అంతా కూడా మనం ఈ కవర్లో వేసామండి. వేసేసి ఇలా మనం ఇట్లా ఈ చెట్టు మొదట్లో ఇది టమాటా మొక్క కదండి. ఈ టమాటా ఏ మొక్కలకైనా సరే మనం ఈ విధంగా వేసేసి కాండానికి కొంచెం దూరంగా వేసేసి ఇలా మట్టి వేసేస్తే మనకి మంచిగా రోజు వాటర్ ఇస్తాం కదండి, కంపోస్ట్ అయిపోతుంది. ఇదండి, చూడండి ఏ విధంగా మనం వేస్ట్ని, మన ఇంటి వేస్ట్ని, కూరగాయలే కాకుండా ఇలా మటను, చికెను, ఫిష్ ఏదైనా సరే మనం ఇలా మొక్కలకు ఉపయోగించుకోవచ్చండి. మంచి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయండి. ఇందులో కాల్షియం ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది.
ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు, ఇది వీడియో చేసుకో ఆంటీ అని. అంటే మేము వీటిని తినమండి. నేను వీడియో ద్వారా నా గార్డెన్లో ఈ వేస్ట్ని తీసేసి ఈ వేస్ట్ని మళ్ళీ మొక్కలకు ఉపయోగించవచ్చని నేను నా గార్డెన్లో వీడియో చేస్తున్నానండి. ఇదండి మన వీడియో, ఈరోజు మన వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్